శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయం రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యుల, బాదామి చాళుక్యుల కాలంలో నిర్మాణం జరిగినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అనంతర కాలంలో కొల్లాపూర్ సురభి సంస్థానాధీశుల కాలంలో ఈ ఆలయం పురోగవృద్ధి చెందినట్లు తెలుస్తోంది. సోమశిల క్షేత్రానికి వచ్చిన భక్తులు ఇక్కడ పవిత్ర స్నానాలు చేస్తారు. పన్నెండు 13 శతాబ్దాల కాలంలో నిర్మితమైందని చెప్పబడుతోన్న ఈ ఆలయం ఒకప్పుడు సంగమేశ్వరం క్షేత్రానికి ఆవలి ఒడ్డులో మంచాల కట్టలో ఉండేది. అయితే శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రం కారణంగా ఆలయం ముంపునకు గురి కావడంతో ఆలయాన్ని తిరిగి సోమశిలలో పునర్నిర్మించడం జరిగింది. ఈ ఆలయంలో 32 స్తంభాలు గల మహామంటపం 8 ఆలయాలను కలిపి ఉంది. అందులోనే సోమేశ్వర స్వామితో పాటు 12 జ్యోతిర్లింగాలు గల ఆలయాలు ఉన్నాయి. విశాలమైన ప్రాంగణంలో నిర్మితమైన ఈ ఆలయం మనోహరమైన శిల్పాలతో కూడిన రాతి స్తంభాలతో అందంగా, ఆహ్లాదకరంగా దర్శనమిస్తుంది. అంతర ఆలయ ప్రాకారాలు, స్తంభాలపై వివిధ దేవీ దేవతల అందమైన శిల్పాలు, అష్టదిక్పాలకులు ఉన్నాయి. ఇవన్నీ ఆలయ శోభను మరింత ఇనుమడింప చేస్తున్నాయి. సోమశిలలో శ్రీ సోమేశ్వర స్వామి వారి ప్రతిష్ఠ వెనుక ఓ పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. ఒకప్పుడు ధర్మరాజు తన తమ్ములతోనూ పరివారంతోనూ తీర్థయాత్రలకు వచ్చి సంగమేశ్వర క్షేత్రంలో ఒక లింగాన్ని ప్రతిష్ఠించాలనుకున్నాడట. వెంటనే భీమునికి చెప్పి ఒక లింగాన్ని తెమ్మని కాశీకి పంపాడట. అయితే ముహూర్తం మించిపోతున్నదన్న తొందరతో అక్కడ ఉన్న వేప మొద్దును లింగంగా భావించి లింగంగా ప్రతిష్ఠ చేశాడట. భీముడు ముహూర్తం తర్వాత చేరుకోవడం, ధర్మరాజు అప్పటికే వేపలింగాన్ని ప్రతిష్ఠ చేయడంతో భీముడు ఆగ్రహంతో తను తెచ్చిన లింగాలను విసిరివేశాడట. ఆ లింగాలు 5 చోట్ల పడి ఏంచేశ్వర ఆలయాలుగా ప్రసిద్ధి పొందాయి. అలా ప్రసిద్ధి పొందిన లింగమే సోమేశ్వర లింగం. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు సోమేశ్వర స్వామి వారి దివ్యమంగళ రూపాన్ని దర్శించి అలౌకికమైన ఆనందానికి గురవుతారు. గర్భాలయ ప్రాంగణం శివనామ స్మరణతో మారుమ్రోగుతున్నట్టుగా అగుపిస్తుంది. గర్భాలయానికి ముందు నందీశ్వరుడు ఆసీనుడై ఉన్నాడు. గర్భాలయంలో సోమేశ్వరలింగం భక్తులలో స్వామి పట్ల ఆరాధనా భావాన్ని పెంచుతుంది. శివ శివ భవ భవ హర హర శంకర అంటూ గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు చేతులెత్తి నమస్కరించి శివధ్యానంలో నిమగ్నులవుతారు. శివుని మనసావాచ దర్శించుకుని ముందుకు కదులుతారు.